మనం బ్రతికే ఈ జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం వేసే ప్రతి అడుగు అది కేవలం మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లని, అన్నిటికన్నా ముఖ్యంగా మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే అలాంటి ఒక కీలకమైన విషయం గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే బాధ్యత. ముఖ్యంగా మనం సంపాదించే డబ్బుకి, మన కుటుంబ గౌరవానికి, అసలు మన వ్యక్తిత్వానికి మధ్య ఉన్న ఆ విడదీరాని సంబంధమేంటో వివరంగా చూద్దాం. అసలు మనం మొదట మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే కదా. జీవితంలో ఒక మనిషి సంపాదించకపోతే, ఆ సంపాదన మీద దృష్టి పెట్టకపోతే, దానివల్ల వచ్చే మార్పులు కేవలం ఆర్థికంగానే ఉంటాయా? అంటే డబ్బు లేకపోవడంతోనే ఆగిపోతాయా? లేక అంతకు మించి ఇంకేమైనా జరుగుతుందా? డబ్బు లేకపోవటమనేది కేవలం మన జేబుకు సంబంధించిన సమస్యే కాదు. మెల్లమెల్లగా అది మన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా మారిపోతుంది. ఎక్కడో బయటవాళ్ల నుండే కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్ల దగ్గరనుంచే నిందలెదుర్కోవాల్సొస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ సమాజంలో సంపాదన అనేది మన గౌరవంతో ఎంత బలంగా ముడిపడి ఉందో. మరి ఈ ప్రభావం, ఈ మార్పు మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడో బయట ప్రపంచంలో కాదు, మన ఇంట్లోనే. మనల్ని అందరికన్నా ఎక్కువగా ప్రేమించి అర్థం చేసుకోవాల్సిన మన సొంత వాళ్ల దగ్గరే ఈ తేడా మొదలవుతుంది. నిజానికి అదే అన్నిటికన్నా ఎక్కువ బాధపెట్టే విషయం. ఇది వినడానికి ఎంత కఠినంగా ఉన్నా ఇది నిజం. చూడండి, మనకు అత్యంత దగ్గరి బంధాలు ఎలా మారిపోతాయో. కన్నతల్లి కూడా మనల్ని తప్పుపట్టే పరిస్థితి వస్తుంది. తండ్రి తన కొడుకు గురించి నలుగురిలో గర్వంగా చెప్పుకోలేడు. కష్టసుఖాల్లో తోడుంటారనుకున్న అన్నదమ్ములు కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. ఇక జీవితాంతం నీడలా తోడుంటానని ప్రమాణం చేసిన జీవిత భాగస్వామి నుండి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత కూడా కరువైపోతుంది. ఇది కేవలం డబ్బు లేకపోవడం వల్ల వచ్చే నష్టం కాదు, మన బంధాలు మన కళ్ల ముందే బలహీనపడిపోవడం. ఈ మాట, ఇది కేవలం ఒక నింద కాదు. ఆ మాట వెనుక ఎంత ఆవేదనుందో, ఎంత నిస్సహాయత ఉందో గమనించాలి. మా బాధ్యతలు మోస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ నువ్వు మాత్రం ఏమీ చేయడం లేదు అనే బాధ ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళని తప్పుపట్టాలని కాదు, పరిస్థితి ఎంత తీవ్రంగా మారుతోందో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఇంట్లో పరిస్థితి. ఇక ఇంటి గడప దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెడితే అక్కడ మన పరిస్థితెలా ఉంటుంది? ఇంట్లో మొదలైన ఈ అగౌరవం సమాజంలోకి ఎలా విస్తరిస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇది చూడటానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని దీనిలో చాలా లోతైన అర్థముంది. సంపాదన లేనప్పుడు మన మాటకు విలువుండదు. ఎంతలా అంటే చివరికి మన కింద పనిచేసేవాళ్లపై కూడా మనకు అధికారం ఉండదు. వాళ్లు కూడా మనల్ని లెక్కచేయని దయనీయమైన పరిస్థితి వస్తుంది. అబ్బా, ఈ మాటలో ఎంత ధిక్కారం, ఎంత నిర్లక్ష్యమున్నాయో కదా. ఈ ప్రపంచంలో గౌరవం అనేది చాలాసార్లు మన హోదా మీద, మన ఆర్థిక స్థితిమీదే ఆధారపడి ఉంటుందని ఇది ముఖం మీద కొట్టినట్టు చెబుతోంది. ఇచ్చేవాడి మాటే చెల్లుతుంది, లేనివాడి మాట గాలిలో కలిసిపోతుంది అనే కఠినమైన వాస్తవాన్ని ఇది మనకు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక సామాజికంగా మనం ఎదుర్కొనే అత్యంత బాధాకరమైన పరిణామమిది. బంధువులు, తెలిసినవాళ్లు దూరం పెట్టినా బహుశా తట్టుకోగలమేమో, కాని ప్రాణస్నేహితులు కూడా మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవడం, మనల్ని తప్పించుకు తిరగడం మొదలుపెట్టినప్పుడు కలిగే బాధ, దాన్ని మాటల్లో చెప్పలేం. ఈ వాక్యం ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. బహుశా ఆ స్నేహితుడు చెడ్డవాడు కాకపోవచ్చు, కాని ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్నేహితుడిని ఎదుర్కోవడం, ఎక్కడ సహాయం అడుగుతాడో అన్న భయం, ఆ ఇబ్బంది వాళ్లని దూరం చేస్తుంది. అంటే స్నేహాన్ని కూడా డబ్బు శాసించే దారుణమైన పరిస్థితి వస్తుందన్నమాట. ఇన్ని పర్యవసానాలు చూసాంకదా, ఇంత బాధను అర్థం చేసుకున్నాంకదా. మరి ఇప్పుడు పరిష్కారం వైపు, దాని వెనుక ఉన్న అసలు సూత్రం వైపు దృష్టి పెడదాం. అందుకే సంపాదించడమనేది ఒక ఇష్టం కాదు, అదొక బాధ్యత, అదొక తప్పనిసరి ప్రయత్నం. ముఖ్యంగా మన ఒంట్లో శక్తి, మనసులో సామర్థ్యమున్న యవ్వనంలో ఖచ్చితంగా కష్టపడి సంపాదించి తీరాలి. మన భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవాలి. ఈ మాట, ఇది ఒక ఆత్మీయ స్నేహితుడు మన భుజం తట్టి, మన మంచి కోరి చెప్పే సలహాలాంటిది. ఇందులో ఒక హెచ్చరిక ఉంది, ఒక విజ్ఞప్తి ఉంది, మన బాధ్యతను గుర్తుచేసే తపన ఉంది. నేను సంపాదించను అని అనడం సోమరితనం కాదు, అది మనల్ని నమ్ముకున్న మన కుటుంబాన్ని మనం మోసం చేసుకోవడం లాంటిది.
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఇప్పటిదాకా అర్థం చేసుకున్నాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. డబ్బు సంపాదన కూడా ఒక హద్దు ఉంది, ఒక నియమముంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఈ సమతుల్యత. మన జీవితానికి రెండు మూలస్తంభాల్లాంటివన్నమాట. మొదటిది ఆదేశం. ఖచ్చితంగా ఎంత కష్టపడినా సరే సంపాదించడానికి ప్రయత్నించాలి. ఇక రెండవది హద్దు. ఏ పరిస్థితిలోనూ ఎంత కష్టమొచ్చినా మన నిజాయితీని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడమే సరైన జీవితం. మనం ఈ చర్చను ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సంపాదన అనేది మన అవసరం. బ్రతకడానికి, కుటుంబాన్ని పోషించడానికి అది కావాలి. కాని నిజాయితీ, అది మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అది అత్యవసరం. మన కుటుంబాన్ని పోషించడం కోసం సంపాదించడం ఎంత ముఖ్యమో, రేపు మన పిల్లల ముందు తలెత్తుకుని ధైర్యంగా నిలబడటానికి నిజాయితీగా బ్రతకడం అంతకన్నా ముఖ్యం. ఈ రెండింటినీ ఎప్పుడైతే మనం సమతుల్యం చేసుకోగలుగుతామో అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది, పరిపూర్ణమవుతుంది.